ఏమన్నారంటే యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే. ధీరుడైనటువంటి వాడు దుఃఖం సుఖం, సుఖం పట్ల దుఃఖం పట్ల సమానంగా ఉంటాడు. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు వచ్చేటువంటి సుఖ దుఃఖాలను రెండింటిని ఓర్చుకుంటాడు. అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అని చెప్పి వాటిని ఓర్చుకుంటాడు. అలాంటి ధీరుడు అమృతత్వాయ కల్పతే, మోక్షాన్ని పొందడానికి అర్హుడవుతాడు. ఈ యొక్క సాంసారిక బంధనాన్ని నుంచి బయటికి వెళ్తానికి అర్హుడవుతాడు. అలా వాణ్ణి చూసి అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాలను పాటించడం వల్ల అందరూ మోక్షానికి అర్హులవుతారు. అది నిజమైన సొల్యూషన్. భౌతికమైన సుఖాన్ని ఇచ్చేవంటి ఉపయోగం ఏముంది? 2 రోజులు ఉండిద్ది, తర్వాత తినేసారు, అయిపోయింది, ఫినిష్. మళ్ళీ దుఃఖం వచ్చింది. కాబట్టి భౌతిక సుఖ దుఃఖాదులను అనుసరించి ధర్మాలని నిర్దేశించడం అనేది జరగదు. భౌతిక సుఖ దుఃఖాదుల ద్వారా ధర్మాలు మారవు, వ్యక్తికి ధర్మాలు. అర్థమవుతుందా?